మాస్టర్ గారు లేవండి. మాస్టర్ గారు, మాస్టర్ గారు. మాస్టర్ గారు, మీ కాళ్ళ నుంచి రక్తం కారుతోంది. వెళ్ళి ఎవరన్నా పిలుచుకురామ్మా. బాగా నొప్పిగా ఉంది. అమ్మగారు, చిన్నమ్మ గారు చూడండి, మాస్టర్ గారు కింద పడిపోయారు. బాబు, ఎక్కడున్నారు మీరంతా? మాలతి అక్క, గోవిందయ్య గారు రండి, మాస్టర్ గారికి దెబ్బ తగిలింది. కంగారు పడకండి మాస్టర్ గారు, నేను వెళ్ళి ఎవరినైనా పిలుచుకొస్తాను. సాగర్, సాగర్ కొంచెం తలుపు తీ. సాగర్, సాగర్ తలుపు తీయి. సాగర్ తీయి. ఇంత సౌండ్ లో నా గొంతు ఎవరికీ వినిపించడం లేదు. ఏం చేయడం? మాస్టర్ గారికి చాలా నొప్పిగా ఉన్నట్టుంది. గంగా, గంగా, ఏమైంది? ఎవరు కనిపించలేదా? తెలియట్లేదు. నేను గట్టిగా అరిచాను, ఇక్కడ ఎవరూ లేరు. ఎవరూ వినిపించుకోలేదు. మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కావడం లేదు. నేను ఇక నడవలేనేమో. వెంటనే ఆసుపత్రికి వెళ్ళడం చాలా ముఖ్యం. కాలుకి కట్టుకట్టడానికి ఇంట్లో ఏమైనా ఉందా? తొందరగా వెళ్ళి తీసుకురామ్మా. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. తొందరగా తీసుకురామ్మా. తల్లి, కాలు కొంచెం పైకెత్తడానికి సాయం చెయ్యి. ఒక్క క్షణం. మాస్టర్ గారు ఉండండి, కట్టుకట్టుకండి. మీ కాలు నీలంగా మారిపోయింది, వాచిపోతుంది. అంటే ఎముక దెబ్బ తగులుంటుంది. ఎముక ఏమైనా ఫ్రాక్చర్ అయి ఉంటుందా? ఆ సంగతి నాకు తెలీదు, కానీ ఎముక అయితే దెబ్బ తగిలింది. అది నీకెలా తెలుసు? తెలుసు కనుకనే చెప్తున్నాను. తొందరగా తీసుకురండి. మెల్లగా ఇక్కడ పడుకోబెట్టండి. చెల్లెమ్మ కట్టుకట్టడానికి ఒక గుడ్డ తీసుకురండి త్వరగా. ఏమైంది ఆయనకి? ఎందుకలా ఏడుస్తున్నారు? కొంచెం ఉండమ్మా, కట్టండి, త్వరగా కట్టండి. బాబు, ఇప్పుడే కొంచెం నెమ్మదిస్తుంది. కట్టు, బాగా కట్టు. అయిపోయింది, తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఒక్క నిమిషం ఉండండి. ఇది వాచిపోతుంది, నీలంగా కూడా మారింది. అంటే బహుశా ఎముక దెబ్బ తగిలి ఉంటుంది. ఒకవేళ విరిగిపోయి ఉండొచ్చు. చూడమ్మా, అక్కడ నుంచి ఆ కట్టి తీసుకురా, తిన్నగా ఉన్నది. నువ్వు పుల్లలతో ఏం చేస్తున్నావు నాన్న? తల్లి, ఇతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. కట్టితో కడితే కాలు తిన్నగా ఉంటుంది, ఎముక అక్కడి నుంచి కదిలిపోదు. కట్టండి, త్వరగా కట్టండి. అవును, ఆ రోజు నాన్న చేసినట్టే ఇప్పుడు నేను చేయాలి. నాన్న, మీరు ఇక్కడ ఉండండి మాస్టర్ గారు, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఇవి ఉపయోగపడచ్చు. కొంచెం ఉండు తల్లి, మెల్లగా.
గట్టిగా కట్టమ్మా, చాలా నొప్పిగా ఉంది. చూడమ్మా, నా కళ్ళజోడు ఎక్కడో పడిపోయింది, వెతికి తీసుకురా. మాస్టర్ గారు, వెళ్ళి రిక్షాను తీసుకొస్తాను. ఆ, 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 బాబు, రిక్షా ఆ, వెళ్ళరా? అబ్బా, చాలా బాధగా ఉంది బాబు. ఆ, కొంచెం జాగ్రత్త, చాలా నొప్పిగా ఉంది. ఆ, ఆ, మెల్లగా మెల్లగా. మెల్లగా మెల్లగా బాబు. ఆ, మాస్టర్ గారు, జాగ్రత్త. జాగ్రత్తగా బాబు, మెల్లగా. ఆ, 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 త్వరగా పద, త్వరగా. మరీ వేగంగా పోనివ్వద్దు, ఏదైనా గుంట్లో పడితే ఆయన కాలు ఇంకా నొప్పి పుడుతుంది. త్వరగా పదండి, ఆలస్యం చేయకండి. త్వరగా రండి, త్వరగా రండి. త్వరగా త్వరగా రాని బాబు, త్వరగా. త్వరగా రానివ్వు. ఇదిగో చూడు కొడలా, రామాయణ పారాయణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. పంతులు గారు చెప్పిన సామాన్లన్నీ ఒక్కటి కూడా ఇటు చూడు చూడు చూడు. చిన్న వాన పడిందో లేదో నీళ్లన్నీ నిలిచిపోయినాయి. ఆయన చెప్పిన సామాన్లన్నీ కొనిపెట్టు. అలాగే అత్తయ్య. అమ్మగారు, ఇంట్లో పారాయణ చేయడం చాలా ముఖ్యం. చూసి నడవండి. అప్పటికైనా ఇంట్లో మనందరం శాంతిగా ఉంటావేమో. అయినా ఈ పిల్ల గంగ ఉన్నంత కాలం అది జరిగే పని కాదులే. నిజమే. ఎవరు చేశారు ఈ పని? ఎవరిలా చేశారు? ఈ బ్యాగ్ లో నుంచి నా వస్తువులు ఎవరు తీశారు? నానమ్మా, మళ్ళీ ఏమైంది? తొందరగా పైకి రండి. నా వస్తువులు ఎవరు తీసేశారు? ఏమైంది? ఎవరు తీశారు ఈ పని? ఎవరు చేశారు? చెప్పండి. నా బ్యాగ్ ఎవరు తీసుకెళ్లారు? చెప్పండి. నా బ్యాగ్లు ఎవరు తీసుకెళ్లారు? నా బ్యాగ్లేవి? మమ్మీ, నా బ్యాగ్లు కనిపించట్లేదు మమ్మీ. ఏమైంది? ఎవరు నా బ్యాగ్లు తీసుకెళ్లిపోయారు మమ్మీ. ఏమైంది? పాటలు తీసుకెళ్లిపోయారా? ఒకవేళ ఇంట్లో దొంగలు గాని పట్టారా? ఆట వస్తువులు దొంగిలిస్తారా? గోవిందయ్య గారు, మాలతో ఏమయ్యారు? గోవిందయ్య గారు, గోవిందయ్య గారు, ఏమైంది? మీరు పిల్లల్ని వదిలిపెట్టి అసలు ఎక్కడికి వెళ్ళారు? నేను బజార్కి వెళ్ళాను కదా. పిల్లల్ని చూసుకోమని చెప్పాను కదా, వాళ్ళకి ఏమైనా జరిగుంటే. నేనైతే చాలా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాను. మరి నువ్వెక్కడికి వెళ్ళావు? అవునా, నేనేం తిరగడానికి వెళ్ళలేదు. నేను ముఖ్యమైన పని మీద వెళ్ళాను. ఇంకా మాట్లాడుకో. చేసింది కాక దబాయిస్తున్నావా? నా క్రికెట్ బ్యాట్ లో పట్టుకుపోవాలా? నేను ఇప్పుడు క్రికెట్ ఎలా ఆడాలి? అది ఇక్కడో ఎక్కడో ఉంటుంది. వెతుకు చిన్న, వెతుకు. బా, సరిగ్గా చూడు. ఇంతకీ గంగేది? తనే సాగర్ వస్తువులు తీసుంటుంది. నేను ఇంతకు ముందు కూడా చూశాను. తన క్రికెట్ బ్యాగ్ పట్టుకెళ్ళడం. విన్నారా మా ప్రిన్స్ ఎంత సరిగ్గా చెప్పాడు? ఆయన గంగెందుకు తీస్తుంది? సాగర్ మీద కోపం తెచ్చుకోవడానికి అత్తయ్య. కోపమా? కోపం దేనికి? నేను వీడు పాటలు వింటుంటే తన చదువుకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అయినా నా ప్యాడ్లు తీసుకెళ్లే అవసరం ఏంటి తనకి? చిన్న ప్యాడ్ గురించి బాధపడతావెందుకు? నేను కొత్తది కొనిస్తాను కదా. బాధపడకు నువ్వు. అమ్మగారు, నేను చెప్పేది వినండి. అమ్మగారు, నేను చెప్పేది వినండి ముందు. గంగ గనుక సాగర వస్తువు ఏదైనా దొంగిలించిందంటే ముందు మీరు ఆ సంగతి తేల్చాలి కదా. ఎంతైనా తన బుద్ధే మంచిది కాదు. ఇక ఇవాళ గనక మీరు తన ఇలా వదిలేస్తే ముందు ఆ పిల్ల ఇంకా ఏం చేస్తుంది? ప్రభా, గంగే తీసిందని నువ్వెలా చెప్పగలవు? అదిగో గంగ దగ్గర ఉన్నాయి చూడండి. చూసారా? ఈ బిల్లు 1వ నంబర్ దొంగ. ఎవరిని అడిగి ప్యాడ్లు ముట్టుకున్నావు అసలు? వీటిని ఎలా చేసావో చూడు. మొత్తం మురిగ్గా చేసేసావు. సాగర్, ఆవేశపడకు. అద్దెగా అరవాల్సిన అవసరం ఏముంది? అసలు తను ఎందుకు తీయాలి వాటిని? ఆ మాటే ప్రశాంతంగా అడగొచ్చు కదా. గంగా, తల్లి సాగర్ వస్తువులు నువ్వు ఎందుకు తీసావు? అది నేనేమో అరే నేను చెప్తున్నాగా,
సాగర్ మీద కోపం తీర్చుకోవడానికి తన సాగర్ ప్యాడ్లు దొంగలించింది. నేనేం దొంగతనం చేయలేదు. ఓహో అలాగా? దొంగతనం చేసింది చాలగా దబాయిస్తున్నావా మమ్మల్ని? ఈ పిల్ల వల్ల అన్ని నాశనం అయిపోతాయి. ఏమైంది మీ అందరికి ఎందుకు ఇలా గోల చేస్తున్నారు? తను ఏం చేసిందో చూడు నాన్నగారు. మీరు నాకు పుట్టినరోజు గిఫ్ట్ గా క్రికెట్ కిట్ గిఫ్ట్ గా ఇస్తే తను ఈ ప్యాడ్లని పాడు చేసేసింది. ఏమిటిదంతా గంగా? చెప్పు, నువ్వేగా పాడు చేసింది నా ప్యాడ్లని. నేను చెప్తాను మీకు. ఇందులో గంగ చేసిన తప్పేం లేదు. అరే మీ కాలుకేమైంది? ఇంకా చాలా ఎక్కువ ప్రమాదమే జరుగుండేది. నిరంజన్ బాబు గారు, గంగే నన్ను కాపాడింది. నేను తనకు చదువు చెప్పడానికి వచ్చాను. అప్పుడు నేను అనుకోలేదు ఈ పిల్ల ఇంత తెలివైందని. డాక్టర్లు కూడా చాలా మెచ్చుకున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా బుర్ర పనిచేయదు. కానీ ఈ పిల్ల సమయస్ఫూర్తి వల్ల నేను బయటపడ్డాను. లేకుంటే నేను ఇంకా ఎన్నో రెట్లు బాధపడాల్సి వచ్చేది. చూడు నాన్న, నీకు ఇలాంటి పిల్ల స్నేహితురాలైనందుకు నువ్వు గర్వపడాలి. తను ఒకరికి సాయం చేసిందంటే తను ఎంతో మెచ్చుకోదగ్గ పనిచేసింది. ఇప్పుడు పర్లేదు కదా తిమ్మన్న గారు? అవును లాయర్ గారు, అందుకేగా రాగలిగాను. ఆ సమయంలో గంగ లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో ఏమో. శభాష్ గంగా, నువ్వు తెలివైన దానివని నాకు తెలుసు. కానీ ఇంతటి తెలివైన దానివని నేను అనుకోలేదు. అది ఇంత చిన్న వయసులో. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. చెప్పండి తిమ్మన్న గారు, ఇప్పుడు చెప్పండి నాకు, గంగ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఇంత తెలివైన గుణవంతురాలైన ఎంతో మంచి సమయస్ఫూర్తి గల అమ్మాయి నాకు శిష్యురాలవుతుందంటే ఎలా కాదనగలను? గంగ చేసిన ఈ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోను. నేను తనకి తప్పకుండా చదువు చెప్తాను. నిజమా మాస్టర్ గారు? మీరు నాకు చదువు చెప్తారా? అవును తల్లి, నేను తప్పకుండా నీకు చదువు చెప్తాను. రేపటి నుంచి గంగని మీ ఇంటికి పంపిస్తాను చదువుకోవటానికి. ఈ స్థితిలో మీరు రాలేరుగా? లేదు నిరంజన్ బాబు, ఈ అమ్మాయి స్వయంగా చదువుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నేనే ఇక్కడికి వచ్చి చదువు చెప్తాను. రేపటి నుంచే నీ చదువు ఆరంభం. సంతోషమేగా? రండి తిమ్మన్న గారు. అలాగే. మాధవి, కొంచెం టీ. సరే గోవిందయ్య గారు.
ఇప్పటికైనా నమ్ముతావా నేను దొంగతనం చేయలేదని? పాలండి, పాలు తీసుకోండి. హా, అప్పుడే తెల్లారిపోయిందా? హరే కృష్ణ హరే మురారి. ఈ ప్రశ్నకి జవాబు రాసి చూపించు. ఇది తీసుకో. అయిపోయిందా? ఆహా, బ్రహ్మాండంగా చేశావు, శభాష్. ఇంకో ప్రశ్న ఇస్తాను, చేసి చూపించు. ఐదు ఒకట్లు 5, 5 రెండ్ల 10, 5 మూడ్ల 15, 5 నాలుగుల 20. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటంత గోల్ చేస్తున్నావు? ఇప్పుడు చూసినా చదువే చదువు, మరి నా పనులు ఎవరు చేస్తారు మహారాణి? అక్కడ బట్టలు పెట్టాను, వెళ్ళి వాటిని ఉతుకు. Rain, rain, go away, come again another day. Little Johnny wants to play. Rain, rain, go away. Rain, rain, go away, come again another day. Little Johnny wants to play. Rain, rain, go away. Rain, rain, go away, come again another day. Little Johnny wants to play. Rain, rain, go away. నిన్న హోంవర్క్ ఇచ్చా కదా, చేసావా నువ్వు? వెరీ గుడ్, ఒక్క తప్పు కూడా లేదు. ఇప్పుడు నీ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగా కుదురుతుంది. ఎంట్రన్స్ టెస్ట్కి గంగ చదువు ఎంతవరకు వచ్చింది తిమ్మన్న గారు? బాగా చదువుతుంది లాయర్ గారు. మీరన్నది నిజమే, గంగలో చాలా మార్పు వచ్చింది. మనసు లగ్నం చేసి ఏకాగ్రతతో చాలా బాగా చదువుకుంటుంది ఈ అమ్మాయి. ఇప్పుడు తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ కూడా కొంచెం రాయగలుగుతుంది. మ్యాథమెటిక్స్ కూడా చాలా బాగా చేస్తుంది. వరే వా, ఇది వింటే చాలా ఆనందంగా ఉంది. రాత్రి పగలు తను కష్టపడి చదవడం నేను చూశాను. తన ఏకాగ్రత, మీ శ్రమ తప్పకుండా ఫలిస్తాయి. నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉంది తిమ్మన్న గారు.
అంటే దాని అర్థం నేను దాఖలవ్వడానికి పెట్టిన పరీక్షకి సిద్ధంగా ఉన్నట్టేనా మాస్టర్ గారు? ఏమైంది తిమ్మన్న గారు? చెప్పండి. గంగ ఎంట్రన్స్ టెస్ట్ రాయటానికి రెడీ అయినట్టేగా? లేదు లేదు